సురేష్ సినిమా ఇండస్ట్రీ కోసం త్యాగాలు చేసామంట. నిజం చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ కోసం మేము ఎవరం త్యాగాలు చేయలే. ఇండస్ట్రీలోకి వచ్చింది మా స్వార్థంతో వచ్చాం. మా మురళీమోహన్ గారు యాక్టర్ అవ్వాలని వచ్చారు, రోజారమణి యాక్టర్ అవ్వాలని, నరేష్ యాక్టర్ అవ్వాలని, నేను డైరెక్టర్ అవ్వాలని, ఇట్లా మేమంతా వచ్చినాక నేను ప్రొడ్యూసర్ అవ్వాలని, డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాం, లేకపోతే మా పేరు తెచ్చుకోవడానికి వచ్చాం. నిజం చెప్పాలంటే మేము మా ఫ్యామిలీలు అందరికీ అన్యాయం చేసాం. అంటే ఎవరు ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం, మురళీమోహన్ గారు, నరేష్ గారు, మా రోజా, ఎవరు మాకు పొద్దున 4ంటికి 5ంటికి బయలుదేరితే ఇంటి దగ్గర నుంచి 6ంటికి 7ంటికి షూటింగ్ చేసేవాళ్ళం. ఎన్నింటికి అయ్యేదో తెలియదు. వీళ్ళిద్దరూ అయితే దొరికిన సినిమాల్లో చేస్తూ ఉండేవారు. కృష్ణ గారు అప్పుడు 18 సినిమాలు చేశారు ఒక సంవత్సరం అంటే, వీళ్ళు కూడా దగ్గర అటువంటి సినిమా చాలా చేశారు. సో త్యాగం చేసింది వీళ్ళు కాదు, మేం కాదు, మా ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి వాళ్ళు మేము ఏదైనా ఉన్నామంటే త్యాగాలు చేసిన వాళ్ళు మా ఫ్యామిలీస్ చేసింది. మా భార్య కానీ, ఇమీడియట్ చిల్డ్రన్ కానీ, మా తల్లిదండ్రులు కానీ మా కోసం చేసిన త్యాగాలు వాళ్ళు చేశారు. మేము కనపడకపోయినా పిల్లల్ని చూసుకున్నారు. వాళ్ళు కష్టాలు పడ్డారు. డబ్బులు లేని వాళ్ళు ఎంతమంది, ఉన్నవాళ్ళు ఎంతమంది చెప్పుకోవాలంటే చాలా కష్టం. ఇలాంటి కష్టాలన్నింటినీ మా కిరణ్ ప్రభ గారు, ఆయన ఎవరు తెలియదు కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆయన ఈ చరిత్రలో ఒక్కొక్క ఇంపార్టెంట్ పీపుల్ అందరి చరిత్రలో వీడియోలు చేశారు. అద్భుతం. 40 నిమిషాలు 50 నిమిషాలు పైన చేశారు. ఎంతో అందరూ పెద్దవాళ్ళే. మేము చరిత్ర నిశ్శబ్దం చేయాల్సిన వాళ్ళం, ఇండస్ట్రీ వాళ్ళం మేము చేయలేకపోయాం. కానీ కిరణ్ ప్రభు గారు చేశారు. థ్యాంక్ యూ కిరణ్ ప్రభు గారు. సో ఇవాళ నిజం చెప్పాలంటే ఈ అవార్డ్స్ ఫంక్షన్ అని సురేష్ చెప్పగానే నేను ఒప్పుకుంది ఏంటంటే, మేము ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా కలిసేవాళ్ళం. మెడ్రాస్లో ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా అందరం ఏదో ఒక టైంలో కలుస్తూ ఉండే అవకాశం ఉండేది. ఈ హైదరాబాద్ వచ్చినాక ఒకళ్ళకొకళ్ళం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు కలవట్లేదో కూడా తెలియట్లేదు. అప్పుడు ల్యాబ్ లేదన్నా ఏదో చోట పద్నాలుగులో ఉండేది, గోపికృష్ణలో ఉండేవాళ్ళం. అది కాకుండా మా దగ్గర ఉండేవాళ్ళం, మన జైబేరికి వెళ్ళేవాళ్ళం, లేకపోతే వాళ్ళు మన దగ్గరికి వచ్చేవారు. నరేష్ మా రోడ్డు మీద తగులుతూ ఉండేవాడు మాకు. అట్లా అంత ప్రేమగా ఉండేవాళ్ళం. బట్ హైదరాబాద్ వచ్చినాక ఏంటో వాళ్ళకి ఎవరో తెలియకుండా పోయాం. ఈ విచిత్రంగా ఉంది మా పరిస్థితి. సో ఇవాళ అందరూ వస్తారు. అంతకాలం 40-50 ఏళ్ళ ప్రస్థానం మా అందరిది. 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో ప్రస్థానం. ఈ ప్రస్థానం తర్వాత ఇంతమందిని కలుస్తామని ఒక ఆనందంలో నిజంగా ఇది నేను వచ్చాను. నేను అన్ఫార్చునేట్గా వాళ్ళు చాలామంది రాలేదు. అఫ్కోర్స్ మురళీమోహన్ గారు, నరేష్ గారు హైదరాబాద్ వచ్చినాక మేము కలవట్లేదు. కానీ మెడ్రాస్లో ఉన్నప్పుడైతే రెగ్యులర్గా ఆల్మోస్ట్ రోజు కాకపోయినా కానీ వారానికి 2-3 సార్లు కలిసేవాళ్ళం. అలాగే రోజా కూడా అంతే. సో వీళ్ళందరినీ ఇక్కడ కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ లేని వాళ్ళకి, ఇవాళ రాని వాళ్ళకి మేక్ ఇట్ ఎ పాయింట్ సురేష్, ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చొద్దాం. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అవార్డ్స్ వచ్చే టైం కన్నా అందరూ వచ్చేటట్టు చేసుకున్నాం. ఇది ఏదో ఆయన వివికే గారికి పబ్లిసిటీ కోసమో లేకపోతే సురేష్ పబ్లిసిటీ కోసమో చేసే అవార్డులు కాదు. నా ఉద్దేశంలో సినిమా ఇండస్ట్రీలో మనం చేసుకోలేకపోయాం. ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టిన దాన్ని మనం ఎంకరేజ్ చేసుకుంటే, మనం గతంలో ఎలా కలిసి ఉండేవాళ్ళం ఇప్పుడు కూడా అలా కలిసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఐకాన్ అవార్డ్స్ని ఏదైతే అనౌన్స్ చేశారో వీళ్ళందరితో మా అందరికీ చాలా మంచి అనుబంధం ఉంది పూర్వకాలంలో. ఈ మధ్యకాలంలో ఇక్కడికి వచ్చినాక ఇందాక చెప్పినట్టు చాలా తక్కువ కలుస్తున్నాం. సో ఇటువంటి ఫంక్షన్లు ఇది వచ్చినప్పుడన్నా మళ్ళీ కలుస్తానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం కల్పించినందుకు సురేష్కి కానీ, మన
వివికే గారికి కానీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, వేదిక పైన ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఫ్లెక్సీ మీద ఉన్న మహానుభావులందరికీ పాదాభివందనం. నాగబాల సురేష్ కుమార్ గారు ఇలా ఫోన్ చేసి ఇలాగ ఐకాన్ అవార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నామమ్మా, ఎలా ఉంటుంది అన్నారు. చాలా బాగుంటుందండి, కానీ ఐకాన్స్ అందరూ రావాలి, వస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాం. చైర్మన్ ఎవరంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు. వెరీ గుడ్, ఆయనే కరెక్ట్, దీనికి మీరు ఆయన్ని పెట్టండి, మేమేదో ఉడతా భక్తి మేము వెనకాల ఉంటాము. కానీ నా వరకు ఏంటంటే ఇక్కడ వాళ్ళు మీరందరూ చూసుకోండి, ఓన్లీ లేడీ ఆర్టిస్టులు షౌకార్ జానక్ గారు, వాణిశ్రీ గారు, రాజశ్రీ గారు, కాంచన గారు, ఇలాగా చాలామంది ఉన్నారు, కేఆర్ విజయ్ గారు. వీళ్ళందరితో నాకు చిన్నప్పటి నుంచి నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడతాను. కానీ వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే బదులు వాళ్ళ వరకు మనం చెన్నైయో బెంగళూరు మనమే వెళ్ళి వాళ్ళని సన్మానించుకుని ఈ ఐకాన్ అవార్డ్స్ ఇద్దామండి అంటే వెంటనే సరే అన్నారు. మరి నాగబాల సురేష్ కుమార్ గారు ఏమన్నా అనుకుంటే వెంటనే అయిపోవాలి. ఆయనకి ఎంతసేపు ఏంటంటే ఎవరన్నా ఆనందంగా ఉంటే ఆనందించబడాలంటే ఆయన చూసి ఆయన ఆనందిస్తుంటాడు, అది ఆయన క్యారెక్టర్. మరి దానికి తగ్గట్టు రాముడికి లక్ష్మణుడు దొరికినట్టు విజయ్ కుమార్ గారు దొరికారు. మరి 101 ప్లాట్స్ టెలివిజన్ వర్కర్స్కి అందరికీ ఇచ్చారని చెప్పారు. నిజంగా అది చాలా గ్రేట్. అది ఆయన అన్నిటికీ పాపం నా సహాయం నా సహకారం ఉంటుందని చెప్తుంటారు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఈ రోజున గోపీనాథ్ గారు, పార్థసారథి గారు, దైవజ్ఞ శర్మ గారు, రామ సత్యనారాయణ గారు, ముఖ్యంగా మా కిరణ్ ప్రభా ఆయన వీరందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. మనకి ఐకాన్స్ ఎవరు రాలేదు, వాళ్ళు ఎక్కువ మంది అనుకుని బాధపడాల్సిన అవసరం లేదు. దానికి మురళీమోహన్ గారు, నరేష్ గారు ఉన్నారు, చాలు మాకు. చాలా థ్యాంక్స్ ఇద్దరికి. అంటే నేను కూడా ఒక జ్యూరీలో ఉన్నాను కాబట్టి సార్ మురళీమోహన్ గారికి ప్రత్యేకంగా నేను ప్రతిసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంటాను. నేను మ్యారేజ్ తర్వాత యాక్టింగ్ మానేసిన తర్వాత అయ్యో మనం ఇండస్ట్రీకి దూరం అయిపోయామే అనుకున్న టైంలో నాకు నిర్దోష్ అనే సినిమాలో డబ్బింగ్ ఛాన్స్ ఇచ్చి, నేను హీరోయిన్గా చేయకపోయినా అందరు హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని, మరి 600 సినిమా డబ్బింగ్ చెప్పే అదృష్టాన్ని కలిగించారు. దానికి మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు. మొన్ననే 50 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్నారు. ఆయనకు ఒక బిగ్ క్లాప్స్. మనం మొన్ననే చాలా బ్రహ్మాండంగా ఫంక్షన్ జరిగింది ఆయనకి. మరి అలాగే మా నరేష్ ఎప్పుడు నవ్వుతూ చలాకీగా, ఇప్పుడు కూడా అలాగే యంగ్గా, ఆయన నాతో నేను యాక్ట్ చేయకపోయినా మా బాబు 2 సినిమాలు, బుజ్జిగాడి బాబాయ్, మనసు మమత 2 నంది అవార్డ్స్ కొట్టాడు బాబు ఆయనతో యాక్ట్ చేసి. సో అది చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నాగబాల సురేష్ కుమార్ గారికి, విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ నా నమస్కారం, సెలవు. కుటుంబ సభ్యుడిగా మెదిలేటువంటి ఒక అవకాశం, అదృష్టం నాకు లభించింది. కాబట్టి నేను అడిగిన వెంటనే రావటం అనేటువంటిది మురళీమోహన్ గారు, నరేష్ గారు కానీ, సార్ పార్థసారథి గారు సచ్ డైనమిక్ ఆఫీసర్. వారు ఎఫ్డీసీలో ఉన్నప్పటి దగ్గర నుంచి నేను నంది అవార్డ్స్ కమిటీ మెంబర్గా చేశాను, సెన్సార్ బోర్డు మెంబర్గా చేశాను. ఆ రోజు నుంచి వారితో పరిచయం. ఇక గోపీనాథ్ రెడ్డి గారు అయితే ఇక ఆయన కల్చరల్ సాంస్కృతిక బంధువు. ఆయన ఏ సాంస్కృతిక కార్యక్రమం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడాను పదవిలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఆయన ఏ కార్యక్రమం జరిగిన వారు ప్రత్యేకమైన అభిమానంతో వస్తుంటారు. అలాగే మా గ్రేట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఆ రోజుల్లో దుక్కిపాటి మధుసూదన్ రావు గారిని, ఆదిత్య సుబ్బారావు గారిని చూసేవాళ్ళం. ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబినేషన్ అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు అనే ఒక గ్రేట్ కాంబినేషన్ అది. అలాగే కందుకూరి గారు ఒక కొత్త దీంతో వస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు వేదిక మీద ఉన్న దైవజ్ఞ శర్మ గారు, అందరికీ అన్న, ఇక భరద్వాజ్ అన్న సంగతి చెప్పడం అవసరంలో. ఈరోజు ఇండస్ట్రీలో ఎవరికి ఏ కార్యక్రమం జరిగినా, ఏ చిన్న విషయం ఉన్నా, ఏ సమస్య ఉన్నా సంప్రదించేటువంటి వ్యక్తి అన్నయ్య గారు. ఆ విధంగా ప్రతి ఒక్కరితో నాకు అనుబంధం ఉన్న దృష్ట్యా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి, పాల్గొనడానికి నేను ఇంట్రెస్ట్ చూపటమే కాదు, ఐ హ్యావ్ టేకెన్ ఇనిషియేషన్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇక ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక మెసేజ్ ఒకటి వచ్చింది. ఆ మెసేజ్ని మీకు చదివి వినిపించాలి నేను. అంటే ఆ స్థాయి వ్యక్తి దగ్గర నుంచి ఒక మెసేజ్ రావటం, వారు స్పందించడం అనేటువంటిది
విజయ్ కుమార్ గారికి ఉన్నటువంటి గుడ్ ఆఫీసెస్కి నిదర్శనం. విజయ్ కుమార్ గారికి నా సురేష్ నాగపాల్ గారు ఆయన అడిగిన వెంటనే ఈ సందర్భం లభించింది. Dear Sri Suresh Kumar Garu and Vijay Kumar Garu, Namaste. I am very happy to learn about the function to be held at Prasad Labs on the 16th of this month to mark the completion of 92 years of our film industry. Your decision to honor the legends of the film industry with the icons of Indian Film Industry Awards 2024 is indeed heartening. I felt joyous to see your proposal to confer on me the great legend of Indian Film Industry Award to me. However, let me confide in you the fact that my failing health to advancing age has restricted me to my home in Ramoji Film City. Due to the aggravated health conditions, I have stopped going to office also located within the Film City premises. I thank your generous proposal to present me the award. Hope you will understand my situation and I wish the function a grand success. సో బిగ్ క్లాప్ టు రామోజీరావు గారి సందేశం. వారు ఇలాంటి అవార్డ్స్ ఇలా ఇస్తున్నారని చేసినప్పుడు వారు స్పందించిన విధానం చాలా గొప్పగా ఉంది. అలా రాఘవేంద్రరావు గారు కూడా నేను వ్యక్తిగతంగా రాలేకపోయినప్పటికీ కూడాను ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ అని వ్యక్తిగతంగా నాకు చెప్పడం జరిగింది. అలాగే చాలామంది ప్రముఖులు ఎందుకు రాలేకపోయారంటే అవుట్ ఆఫ్ స్టేషన్ కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఈ రోజున రాజకీయంగా కూడా సిటీలో చాలా టెన్స్ వాతావరణం నెలకొని ఉంది. ఆ కారణంగా కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటాము, మళ్ళీ అగైన్ రాలేకపోవటం ఇలాంటి కారణాలు తప్ప మేము చేస్తున్న ఈ కార్యక్రమం యొక్క విశిష్టత గురించి మొత్తం ప్రతి ఒక్కరికి ఇందాక భరద్వాజ్ అన్నయ్య గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళిన సరే అవార్డ్స్ అందజేసేసి వీ విల్ మేక్ దిస్ ప్రోగ్రామ్ ఏ కంప్లీట్ సక్సెస్. ఇక నేను ప్రత్యేకించి ప్రస్తావించవలసినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు, వారే కిరణ్ ప్రభ గారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ మీ అందరికీ పరిచయం ఉంది. కానీ కిరణ్ ప్రభ గారి ప్రత్యేకత గురించి వారి విశిష్టత గురించి చెప్పాలంటే మాత్రం రియల్ యాజ్ ఎ జర్నలిస్ట్ నాకు మాటలు చాలవు. ఎందుకంటే మేము ఏదైనా ఒక ఆర్టికల్ రాయాలంటే ఒక ఇది చేయాలంటే ఒక ఇంటర్వ్యూ చేయాలంటే మాటల కోసం వెతుక్కుంటాం. అలాంటి మాటల కోసం వెతుక్కుని మేము ఇక్కడ ఉండి అందరితో ప్రత్యక్ష సంబంధాలు ఉండి కూడా కానీ యుఎస్లో కాలిఫోర్నియాలో ఉంటూ ఆయన చేస్తున్నటువంటి అక్షర సేవ, సంగీతం, సాహిత్యం, రాజకీయం, సినిమా ఏ రంగానికి సంబంధించిన ఆయన టాక్ షో వింటూ ఉంటే మనం మైమరిచిపోతాం. ఆ భాషా చాతుర్యం కానీ, ఆ విషయ పరిజ్ఞానం కానీ, ఆ విషయ సేకరణ కానీ అలాంటి ఒక గొప్ప వ్యక్తికి ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కిరణ్ ప్రభ గారి పేరు చెప్తే తెలియని అభిమానులు ప్రపంచవ్యాప్తంగా లేరంటే నిజంగా అతిశయోక్తి కాదండి. అంత గొప్ప వ్యక్తి. మేము ఇక్కడ ఉండి చేయలేనటువంటి గొప్ప సేవను ఆయన అక్కడి నుంచి చేస్తున్నారు. అంత సేవను సాధించడం అనేటువంటి మామూలు విషయం కాదు. కాబట్టి వారిని ఈ కార్యక్రమానికి ఇదే టైంలో వారు ఇక్కడ ఇండియా పర్యటనకు రావటం, వారు ఇక్కడ ఇక్కడ ఉంటాం, ఇదే సమయంలో ఈ కార్యక్రమం జరుగుతుంటో వారిని మేము ఆహ్వానించగానే వారు అంగీకరించి వచ్చినందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సమక్షంలో నాకు మిమ్మల్ని సగర్వంగా వీళ్ళందరికీ పరిచయం చేయాలనేది నా కోరిక సార్. నిజంగా సార్ మురళీమోహన్ గారు వారి పేరు చెప్తే అసలు మనకి అమెరికా వెళ్తే అందరూ వాళ్ళ గెస్ట్లు అండి. ఇప్పుడు మన గెరేట్ మారుతీరావు గారు, గొల్లపూడి మారుతీరావు గారు కానీ, అల్లూరు అరవింద్ గారు, వీళ్ళందరూ తనికెళ్ళ భరణి గారు, వీళ్ళందరూ ఆయన టాక్ షోలు విని చాలా పరవశించిపోతుంటారు. మార్నింగ్ టైం నా మార్నింగ్ డే ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆయన టాక్ షో చెవిలో పెట్టుకొని అలా వాకింగ్ చేస్తుంటే 1.5 hours మై మర్చిపోయి నేను ఆ టాక్ షో వింటుంటాను. ఒక రాజకీయ పరంగా కానీ ఏ సబ్జెక్టు గురించి అయినా అంత అనర్గళమైనటువంటి అంత సుదీర్ఘమైనటువంటి చక్కని విషయ సేకరణ వారి దగ్గర ఉంటుంది. మా జర్నలిస్టులు అందరం కూడా మా జర్నలిస్టుల పక్షాన కూడా నేను చెప్తున్నాను, యు ఆర్ అవర్ గైడ్ లైన్, మాకు ఒక మార్గదర్శి మీరు. మేము అందరం కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది మీ నుంచి. సో ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎక్కువ టైం తీసుకున్నాను, ఇంతమంది ప్రముఖులు ఉండగానే సేపు మాట్లాడటం సమంజసం కాదు. థ్యాంక్ యూ ఆల్. ఐ రిక్వెస్ట్ యూ టు గో ఫర్దర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉభయ ప్రభుత్వాలు కూడాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తాలూకు సంక్షేమాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అవార్డుల తాలూకు ప్రోత్సాహాన్ని కానీ విస్మరిస్తున్నారా, లేకపోతే వాళ్ళకు విలువ పట్టలేదు అనేటువంటిది మనం పక్కన పెడితే ఇలాంటి ఒక కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు స్పాన్సర్స్ కావాలి. దీనికి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి సౌజన్యమూర్తులు కావాలి. ఆ సౌజన్యమూర్తిగా, ఆ సౌజన్య వ్యక్తిగా, శక్తిగా వచ్చినటువంటి విజయ్ కుమార్ గారు, విజన్ వివికే విజయ్ కుమార్ గారు, ఆయన ముందుకు రాబట్టే ఈ కార్యక్రమం సాకారం జరిగిందనేటువంటి చెప్తూ ముందుగా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. తొలి అంశం నా స్పీచ్లోకి. అలాగే డయాస్ ముందున్న మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా పాదాభివందనాలు. ఎంచేదంటే
అంటే నాకున్న అంటే నా వయసులో యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు చూసి పెరగడం, సినిమాలు చూస్తూ ఆనందించడం, మరి ఆ సినిమా ప్రపంచానికి అందరం కూడా ఎంతో ప్రేమ అభిమానాలతో కొంతమంది ఆ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడం, అలాగే ఆ సినిమాలు చూసి ఎంతోమంది వాళ్ళు అంటే బాగుపడిన వ్యక్తులు ఎంతోమంది ఎన్నో వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఉండడం జరిగింది. సో అందులో నేను ఒక సినిమా అభిమానిగా సినిమా రంగానికి మరి యాక్చువల్గా సినిమా రంగానికి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నేను కంప్లీట్ ఒక రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉంటూ ఒక బిజినెస్ మ్యాన్గా నేను ఉంటూ కానీ సినిమా రంగానికి ఏదన్నా చేయాలనే ఆలోచనతో ఉంటున్న సందర్భంలో ఒకనొక సందర్భంలో నాకు అనుకోకుండా నాగవల్లి సురేష్ గారు పరిచయం అవ్వడం, మరి ఒక పెద్ద మీటింగ్లో సుమారు ఒక 3,000 మంది సమక్షంలో ఒక చిన్న ఇష్యూలో మరి అక్కడ ఎంతోమంది పేదవారు మాకు ఇల్లు లేవు, ఇల్లు కావాలి, స్థలాలు కావాలని చెప్పేసి ఎంతోమంది అంటుంటే సో ఆ గవర్నమెంట్ స్పందించలేకపోతే సో మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలీదు, లేదా నా తోటి బిజినెస్ మ్యాన్లు ఏం చేస్తుందో తెలీదు. సో నాకున్న దాంట్లో నేను తప్పనిసరిగా సపోర్ట్ చేస్తానని చెప్పేసి మరి 101 మందికి ఫ్రీగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఆ రోజు నేను అనౌన్స్ చేయడం, సో అది ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆల్రెడీ ఆ కార్యక్రమం చేసుకుంటూ మరి నాగవల్లి సురేష్ గారితో నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అదే సందర్భంలో ఇలాంటి చిన్న చిన్న మీటింగ్స్ ఏదైనా అవుతుంటే తప్పనిసరిగా నా వంతు సాయంగా నేను చేస్తూ ఉండడం జరిగింది. యాక్చువల్గా నాకు కూడా మరి ఇందాక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు యాక్చువల్గా మా జ్యూరీ చైర్మన్ గారు, అలాగే మా జ్యూరీ మెంబర్స్లో మరి మేడం గారు రోజారమణి గారు, అలాగే ప్రభు గారు, వీరందరూ కలిసి జ్యూరీ మెంబర్స్గా ఉండి ఈరోజు ఈ ఐకాన్ అవార్డ్స్ అనేది కార్యక్రమాన్ని చేయడానికి అందరూ కూడా మరి మంచి సంకల్పం చేసి ఈరోజు చూస్తే ఈ డయాస్ మీద ఉన్న మిత్రులందరినీ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి, మామూలు కాదు. ఇంకా ముందున్న మిత్రులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంచేదంటే మరి ఇప్పటికీ మీరు చూసుకుంటే డయాస్ మీద ఉన్న నాకు ఆల్రెడీ ప్రతి మిత్రుడి పేర్లు కూడా నాకు తెలుసు. సో మరి వీరందరి పేర్లు చెప్తే చాలా టైం అవుతుంది కాబట్టి మరి ముఖ్యంగా ఈరోజు మన ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారితో మరి నిన్న ప్రభు గారు మాట్లాడితే అచ్చిరెడ్డి గారు ఒకటే అన్నారు, ప్రభు మీరు చెప్పారు నేను వస్తున్నాను అంతే అని చెప్పేసారంటే నిజంగా అంత మహానుభావుడు మరి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి ఇంచేట ఎస్వి కృష్ణారెడ్డి గారు లేనిదే మన అచ్చిరెడ్డి గారిని చూడలేము, అచ్చిరెడ్డి గారు లేనిదే ఎస్వి కృష్ణారెడ్డి గారు చూడలేము. అలాంటి ఇద్దరు మిత్రులు కూడా ఈరోజు ఈ డయాస్కి ఎంతో అందం తెచ్చిన వ్యక్తులు, వారిద్దరు కూడా ఒకసారి మీరు అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే మరి ఇలా పిలవగానే అలా వచ్చారు. మరి ఇందాక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు, యాక్చువల్గా ఇక్కడ డయాస్ మీద ఎంతమంది మిత్రులు అందరూ వస్తే ఒకరినొకరు చూసుకుని ఆనందించాలి. ఎక్కడో చెన్నైలో కలిసే వాళ్ళని హైదరాబాద్ వచ్చిన ఎవరి పనులు అయిపోయినాయి, కానీ ఇక్కడ కలుస్తుంటే అందరూ ఒకరొకరు చూసుకుని ఆనందించాలండి. సో వారందరూ ఒకరొకరు చూసుకోవడే కాదు, వాళ్ళు ప్రేక్షకులుగా మనం కూడా వారిని చూసి ఎంతో ఆనందించడానికి మనందరం కూడా ఇక్కడికి విచ్చేసాం. అదేవిధంగా మరి మన దైవజ్ఞ శర్మ గారు, మరి మీ అందరికీ తెలుసు ఏ కార్యక్రమం అయినా సరే ఆయన ముందుంటారు, మరి తప్పనిసరిగా ముందుండి ఆయన నడిపిస్తూ ఉంటారు, అందరినీ బ్లెస్ చేస్తుంటారు. మరి సరస్వతి ఉపాసకులు, అలాగే మన రోజారమణి గారు, మరి ఇందాక ఆల్రెడీ భక్త ప్రహ్లాద్ గురించి మనం మాట్లాడుకుంటూ మరి ఆవిడ ఈ మా జ్యూరీ మెంబర్గా ఉంటూ కూడా ఈ కార్యక్రమాన్ని మంచి చక్కగా మన ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సహకరించారు రోజారమణి గారు. అలాగే నరేష్ అన్న, మరి మురళీమోహన్ గారు, మరి నరేష్ అన్న మురళీమోహన్ గారు అంటే ఇందాకే రోజారమణి గారు అన్నారు, నరేష్ గారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు, ఆ చిరుమందహాసం, ఆ చిరునవ్వు ఎప్పుడు ముందు ఉంటుంది. ఆయన నవ్వుతే 16 పళ్ళు కాదు మొత్తం 32 పళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అలాంటి మన నరేష్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. ఇంచేంటి ఇలాగ మనం ఆహ్వానించగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఇంచేంటి అదేవిధంగా మన మురళీమోహన్ గారు ఈ మధ్య కాలంలోనే మరి మురళీమోహన్ గారితో యాక్చువల్గా నేను ఒక బిజినెస్ మ్యాన్గా మరి సారు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, మరి సినిమా రంగంలో మరి మొన్న కొద్ది రోజుల కిందటే 50 వసంతాలు పూర్తి చేసుకుంటే మరి నా అదృష్టం కొలిది ఆ కార్యక్రమంలో నేను కూడా ఉండి ఆ అదృష్టాన్ని నేను పాల్పంచుకుంటూ మరి ఆ 50 సంవత్సరాల తాలూకు ఒక పెద్ద మెమోంటోని మరి నేను కూడా వారికి సమర్పించడంలో నేను కూడా భాగస్వామిని అయ్యాను. అలాంటి మురళీమోహన్ గారికి అపాయింట్మెంట్ తీసుకుని
మరి మొన్న మాది ఒక చిన్న సినిమా సార్ మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని అనగానే వచ్చి కొట్టి క్లాప్ ఇవ్వడం జరిగింది మురళీమోహన్ గారు. మరి ఆ రోజు వారితో కూర్చుంటే మరి బిజినెస్ సంబంధించిన కొన్ని మరి చాలా చాలా టాప్ సీక్రెట్స్ విషయాలు నాతో షేర్ చేయడం జరిగింది. యాక్చువల్గా చాలామంది బిజినెస్ మ్యాన్లు చెప్పరండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో అన్న ఉద్దేశంతో ఆ బిజినెస్ విషయాలన్నీ మనసులోనే పెట్టుకుని పైకి ఏదో మాటలు చెప్తూ ఉంటారు. అలాంటిది సుమారుగా ఒక గంటన్నర సేపు మురళీమోహన్ గారితో వారు పర్సనల్గా వారి ఆఫీస్లో నేను కూర్చుంటే మరి వారు ఎన్నో బిజినెస్కి సంబంధించిన డెవలప్మెంట్ విషయాలు చెప్పి నాకు ఎంతో చాలా చాలా మరి నాకు అవకాశాన్ని అంటే నాకు మంచి ఆలోచనలు కల్పించారు. సో తప్పనిసరిగా మీ అంతట కాకపోయినా మీలో ఒక 10వ వంతు నేను మంచిగా మీ జైబేరికి తగ్గట్టుగా మంచి వ్యాపారం చేయాలని చెప్పేసి అని మరి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి మనస్ఫూర్తిగా మీరు బ్లెస్ చేయాలి. అదేవిధంగా మా పార్థసారథి గారు మరి ఐఏఎస్ ఆఫీసర్ సార్ గారు యాక్చువల్గా కొన్ని ప్రోగ్రామ్స్లో మేము కలిసినప్పుడు మరి మా నాగబాల సురేష్ గారు అన్నారు, సినిమా ఇండస్ట్రీకి టీవీ ఇండస్ట్రీకి విజయ్ కుమార్ ఏదైనా చేస్తున్నాడు, సో విజయ్ కుమార్కి ఏదన్నా మన అంటే ప్రభుత్వం నుంచి ఇలాంటి ఏదన్నా కొంచెం సపోర్ట్ చేసే కార్యక్రమాలకి కొంచెం పబ్లిసిటీ ఆస్పెక్ట్లో కూడా మనం సహకరిందామని చెప్పేసి అని. అంటే నా వ్యాపారానికి సహకరించమని కాదండి, భగవంతుడి దయ వల్ల వ్యాపారం హ్యాపీగా జరిగిపోతుంది. కానీ నా మనసుని అంటే నేను అంటే యాక్చువల్గా ఈ డయాస్ మీద ఉన్న పెద్దలు కానీ అదేవిధంగా మీ దగ్గర కానీ నేను ఎంతో అభిమానించే వ్యక్తుల్ని, ఎంతో మందిని ప్రేమించి అభిమానించే వ్యక్తులకి నేను దగ్గర అవ్వాలనే ఆలోచనకి మరి పార్థసారథి గారు ఎంతో సహకరించారు. ఈరోజు నిజంగా ఆయన మరి ఎన్నో పనులు ఉన్నప్పటికీ మరి ఆల్రెడీ ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావడం చాలా చాలా సంతోషించదగ్గం. వారు రావడం మాకు యాక్చువల్గా ఆరు కానీ అదేవిధంగా మా గోపినాథ్ రెడ్డి సార్ కానీ మరి గోపినాథ్ రెడ్డి సార్తో కూడా నేను ఆల్రెడీ వారి ఇంటికి వెళ్ళి ఎన్నోసార్లు వారితో మీటింగ్ ఇవ్వడం జరిగింది. సో వారు కూడా విజయ్ నువ్వు ఈ రకంగా డెవలప్ అవ్వాలి, ఆ రకంగా డెవలప్ అని చెప్పేసి అని నాకు తండ్రికి మించిన పాఠాలు మరి గోపినాథ్ గారి దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు కూడా నాకు అన్ని పాఠాలు చెప్పలేదు అంతలాగా. అంటే మన డెవలప్మెంట్ విషయంలో నీ భవిష్యత్తు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు బాగుంటే 100 మందికి కాదు 1000 మందికి 2000 మందికి కొన్ని వేల మందికి నువ్వు ఎన్నో దానాలు చేయొచ్చు అని చెప్పేసి ఎంతో మెంటల్ సపోర్ట్ అండ్ ధైర్యాన్ని మరి ఎంతో మహా శక్తిని మరి నాకు ఎంతో మంచి వారి మాటల ద్వారా నాకు ప్రసాదించడం జరిగింది. మరి సిఎన్ గోపినాథ్ రెడ్డి గారు అలాగే పార్థసారథి గారు కూడా అందరికీ పాదాభివందనాలు. అలాగే మా జూరీ చైర్మన్ గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం మొదలవడానికి అతి ముఖ్య సూత్రధారి ఎవరంటే మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. సో మరి కొద్ది రోజుల కంటే వారు బయట కంట్రీ నుంచి వచ్చి మరి మాతో మాట్లాడినప్పుడు నాగబాల సురేష్ గారు నేను తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో మాట్లాడేటప్పుడు ఆయన ముందు ఓకే సురేష్ మనం చేద్దాము తప్పనిసరిగా, కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్కి కానీ మరొకరికి కానీ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం సరే నీకు ఒక విజయ్ కుమార్ అనే వ్యక్తి తోడున్నాడు, సో మనందరం కలిసి చేద్దాం తప్పనిసరిగా, ఇందులో నా వంతు కృషి నేను చేస్తాను, చేస్తే మరి ఆల్రెడీ కంపల్సరిగా మనం గుర్తించాలి, ఐకాన్ అవార్డ్స్ ఇవ్వాలి. మరి ప్రభుత్వం చేస్తుందా చేయదా ముందుకు వస్తుందా రాదని పక్కన పెడితే మరి మన వ్యక్తులను మనం గౌరవించుకోవాలి. మరి ఇందులో ఐకాన్ అవార్డ్స్ పొందే వ్యక్తులు మరి డైరెక్టర్స్ కానీ అలాగే నిర్మాతలు కానీ మరి ఆల్రెడీ హీరో కానీ హీరోయిన్స్ కానీ ఇలాంటి వ్యక్తులను అందరినీ కూడా మనం గౌరవించుకోవాలి. మరి ఎంతో కాలం అవుతుంది ఈ గవర్నమెంట్ మరి పట్టించుకోకపోయినా మనం చేద్దాము తప్పనిసరిగా, కానీ మనం వివాదరహితంగా చేద్దాము. మనం ఏదో చేసి ఎవరికో ఇబ్బంది కలిగించేలా కాదు, వేరే వాళ్ళకి ఎవరికి గవర్నమెంట్కి కానీ ప్రైవేట్ రంగాలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మన ఖర్చుతో మనం చేద్దాము తప్పనిసరిగా మనం ముందుండి నడిపిందామని చెప్పేసి అని మా జూరీ ప్రెసిడెంట్ గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన ఏంటంటే ఆయన ఇందాక మా సురేష్ గారు చెప్పినట్టుగా ఆయన మనసు చాలా ఎన్నపోసండి. వెన్నపోసు కంటే ఇంకా 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 ఏదన్నా ఉన్నదంటే అది చిన్న మాట అయితే ఆయన గరుగ్గా ఉండడం అన్నది వాస్తవమే, కానీ ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి మరి ఆల్రెడీ మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. నిజంగా వారి ఆలోచనల మేరకే ఈరోజు ఇంత కలకల్లాడుతూ ఈ డయాస్ కానీ ఎంతమంది మిత్రులు ఇక్కడ మీడియా కానీ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా మరి ఇలాంటి విషయాలను ఎక్కువగా పబ్లిసిటీ చేసి ఇలాంటి కార్యక్రమం ఎన్నెన్నో మరి మేము చేసుకునే విధంగా మాకు ఆ శక్తిని కల్పించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. అదేవిధంగా నాగబాల సురేష్ గారు నిజంగా నా సొంత అన్నలాగా నాకు ఎప్పుడు తోడంటూ ఉండి ఏంటంటే నేను డబ్బులు ఖర్చు పెట్టడానికి నేను రెడీగా ఉన్నా, కానీ ఏంటంటే మంచి వేలో ఆ డబ్బును ఖర్చు చేయాలి. సో మంచి వాళ్ళకి మాత్రమే మనం సపోర్ట్ చేయాలి, మంచి కార్యక్రమానికి మాత్రమే మనం ముందుండాలి అని చెప్పేసి అని ఎంతో చేదోడు వాదడుకుంటూ సో నన్ను ఈ స్థాయికి నిజంగా మీ అందరూ పరిచయపడడానికి ఒకే ఒక వ్యక్తి ఆయన మిస్టర్ నాగబాల సురేష్ గారు.
ఒక్కసారి రావాలన్నా మీరు. సో ఒకసారి మీరు అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇంకేంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. సో నేను 2 minutesలోనే కంప్లీట్ చేస్తాను. ఇంకేంటే మనకు ఉపకారం చేసిన వ్యక్తిని ఏ వ్యక్తినైనా సరే జీవితాంతం లైఫ్ ఎండ్ వరకు కూడా మనం ఎట్టి బస్సు మర్చిపోకూడదు. అదే మానవ జీవితానికి మనకున్న కృతజ్ఞత మనం చూపించుకోవాలి. మరి అలాంటిది నాగబాల సురేష్ గారి ద్వారా మరి ఇంతమంది వ్యక్తుల్ని నాకు పరిచయం అవడం నా అదృష్టం. ఇంకేంటి ఇది కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే రాదండి. ఈ ప్రేమాభిమానాలు ఎంతో ప్రేమ చూపిస్తేనే మరి యద్భావం తద్భవతి మాదిరిగా తిరిగి ఆ ప్రేమ మనం పొందగలుగుతాము. సో అదేవిధంగా మరి ఇంతమంది ప్రేమని మనం పొందే విధంగా నాకు అవకాశం కల్పించారు మా నాగబాల సురేష్ గారు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రావాలి అని చెప్పగానే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. సినిమా పరిశ్రమలో ఎంతో పెద్దలు ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డు ఇస్తే ఎంతో ఆనందపడతారు అని అనుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా వాళ్ళు ఇద్దరు మొహం చాటేసినట్టుగా చేశారు. ఇదివరకు నంది అవార్డు వచ్చిందంటే ఎంత ఆనందంగా తీసుకునేవాళ్ళము. దాన్ని ఇంట్లో షోకేస్లో పెట్టుకొని నంది అవార్డు అయ్యా నాకు వచ్చింది పలానా సినిమాకి అని చెప్పి అట్లా చెప్పుకుంటూ గర్వంగా చెప్పుకునేవాళ్ళం. గత 10 సంవత్సరాలుగా ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారి నుంచి అవార్డ్స్ రాలేదు. ఇవాళ రోజున ఒక విధంగా ఆ బాధను తీర్చారు మీరు. వాళ్ళు నిజంగా నంది అవార్డు పుచ్చుకున్న రోజున ఎంత ఆనందపడ్డానో ఇవాళ నిజంగా అంత ఆనందపడాలి. దానికి తగ్గంత అద్భుతంగా ఉంది. పైగా ముఖ్యంగా ఇవాళ ఇందాక మొట్టమొదట భరద్వాజ్ గారు చెప్పారు. ఇందాక మేము మెడ్రాస్లో సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు అందరూ కూడా తరచూ వారానికి 1-2 సార్లు అట్లా కలుసుకుంటున్నాం ఉండేవాళ్ళం. ఏమైందో తెలియదు, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరికి వారే ఏమైనా తీరేలాగా అయిపోయాం మేమందరం. ఎవరం కలవం, ఎక్కడ కలవం. ఇవాళ ఈ వేదిక మీద అందరం కలుసుకోవచ్చు అని అనుకుంటే అందరూ రాకపోయినా చాలామంది కొద్దిమంది వచ్చినా కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఈ ఐకాన్ అవార్డ్స్ విన్నర్స్లో ఎవరైనా సరే వాళ్ళకి ఇళ్ళకే తీసుకెళ్ళి మీరు అవార్డులు ఇస్తే చాలా అందంగా ఉంటుంది. భరద్వాజ్ గారు కూడా చెప్పారు ఇందాక. మరి వాళ్ళ గోపీనాథ్ రెడ్డి గారిని చాలా రోజుల తర్వాత ఇవాళ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తరచుగా కలుసుకునే వాళ్ళం ఆయన రవీంద్ర భారతిలో. మరి చాలా రోజుల తర్వాత అనమాట ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు తప్ప మీసం చూస్తే మాకే ఉంటుంది. అలాంటి మీసం మనకు కూడా వస్తే ఎంత బాగుంటుంది అనిపించేది. చాలా మంచి మనసు అయింది. అలాగే పార్థసారథి గారు వెరీ గుడ్ బ్యూటిఫుల్ ఆఫీసర్. మరి ఇలాంటి వాళ్ళని పక్కన కూర్చొని ఈ అవార్డు మీ చేతుల మీదుగా తీసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ అవార్డు ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా అన్ని భాషల్లో కూడా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క లాంగ్వేజ్ తీసుకున్నా కూడా బాగుంటుంది. అందరికీ ఒకసారి అన్ని లాంగ్వేజ్లు ఒకేసారి పెట్టేదానికంటే ఈ ఇయర్ తమిళ వాళ్ళకి ఇస్తున్నాం, ఈ ఇయర్ కన్నడ వాళ్ళకి ఇస్తున్నాం, ఈ ఇయర్ హిందీ వాళ్ళకి ఇస్తున్నాం అని అలా పెట్టుకొని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాళ్ళని ఇక్కడే మన హైదరాబాద్లోనే చేస్తాం. అక్కడికి వెళ్ళి చేయటం కాదు, ఇక్కడ చేస్తేనే బాగుంటుంది. అది అలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు వాళ్ళిద్దరిని చూస్తుంటే స్నేహానికి ప్రతిరూపం అలాగా ఉంటారు. ఒక బాపు రమణ ఎలాగో ఒక కృష్ణారెడ్డి ఒక అచ్చిరెడ్డి కూడా అలాగే. అంత ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు కలిసే వస్తారు ముచ్చటగా. వాళ్ళని కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఇవాళ నా రోజారమ్మడి గారి గురించి 4 మాటలు చెప్పాలి. బాల నటుడుగా, నటిగా కాదు, బాల నటుడుగా సినిమా పేరు భక్త ప్రహ్లాద. భక్త ప్రహ్లాదులో ఆ ప్రహ్లాదుడి వేషం ఎవరు వేయించాలి అని చెప్పి అందరూ తిరుగుతుంటే ఎవరో ఈ పాపను తీసుకెళ్ళారు. ఏంటి అయ్యా ప్రహ్లాదుడు అబ్బాయి కావాలి కదా మనం అనుకుంటాం, నువ్వేంటి అమ్మాయిని తీసుకొచ్చావంటే కాదండి ఒక్కసారి చూడండి సార్ అమ్మాయితో డైలాగ్ చెప్పి చూడండి అంటే డైరెక్టర్ గారు చెప్పంటే ఏది చెప్తే అది టకా 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 చెప్పేస్తుంట. మరి వెంటనే గెటప్ వేసి తీసుకురండి అని గెటప్ వేసి చూస్తే ఎక్సలెంట్గా ఉంది. ఏది చెప్పినా చేసేస్తాను, ఎక్స్ప్రెషన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. పైగా భక్త ప్రహ్లాదుడు ఎవరితో చేసేది, ప్రహ్లాదుడు ఎవరు మరి ఎస్వి రంగారావు గారికి ఎదురుగా ఇంత చిన్న అమ్మాయి నువ్వెంత నేనెంత అలాగా చేసి ఫస్ట్ సినిమాతోటి అంత పేరు తెచ్చుకుందంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. నిజంగా ఆవిడ అంత మంచి ఆర్టిస్టు. ఎంత భయంగా ఉండేదంటే ఈవిడ పక్కన యాక్ట్ చేయాలంటే చాలా చిలిపిగా ఉండేదండి. ఆ రోజుల్లో బాగా అల్లరి చేస్తూ ఉండేది. వచ్చి ఎంత సీరియస్ చేస్తాడో మనం ఆ సీరియస్ మూడ్లో ఉన్నట్టుగా మనం డైలాగ్ ఏంటి మర్చిపోతామో అని అనుకుంటూ ఉంటే ఈవిడ వచ్చేసి జోకులు వేస్తూ ఉండేది. అక్కడికి వచ్చి క్లాప్ అనే వరకు కూడా నవ్వుతూనే ఉండేది. ఒకసారి క్లాప్ కొట్టగానే
ఒక్కసారిగా అప్పుడు దాకా ఉన్న నవ్వులు అన్నీ పోయాయి. అంత సీరియస్ సీన్ కూడా ఎంత అద్భుతంగా చేసేదో. ఆ కళ్ళెమ్మ నీళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడు గ్లెజర్ను కూడా పెట్టుకునేది గతాల్లో వచ్చేసి. అంత గొప్ప నటి ఆవిడ. ఇవాళ అలాగే నరేష్ నాకు చెప్పారు, ఏంటి నువ్వు ఎప్పుడు యంగ్ మ్యాన్ లాగానే ఉంటావు అని. చాలా సంతోషంగా ఉంటాడు ఎప్పుడు. ఎన్ని రకాల క్యారెక్టర్లు ఇచ్చాడు. హీరోగా ప్రారంభించి మరి తర్వాత క్యారెక్టర్ రోల్స్లో వెళుతున్న తర్వాత ఆయనలో ఉన్నటువంటి నటన ఇవాళ బాగా అందరికి కూడా తెలిసింది. అద్భుతమైన ఏ పాత్ర ఇచ్చినా సీరియస్ పాత్ర బాగా చేస్తాడు, కామెడీ పాత్ర బాగా చేస్తాడు. ఎలాంటిదండి సెంటిమెంటల్ క్యారెక్టర్ అయినా అన్ని క్యారెక్టర్లు బ్రహ్మం చేసేటువంటి మంచి నటుడు. ఆయన కూడా 50 సంవత్సరాల కిందగా అయిపోయింది, బాల నటుడుగా వచ్చాడు ఈయన కూడా. చాలా చాలా సంతోషంగా ఉందండి. అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇంతమందిని వాళ్ళ ఈ వేదిక మీద కలుసుకోవటం. మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ప్రభుత్వ అవార్డులు ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. చాలా చాలా సంతోషం. మరి ఇదే వేదిక మీద ఆ రోజున మినిస్టర్ గారికి కూడా విన్నవించుకుంటే ఆయన ఇక్కడే స్పందించి నేను వెంటనే సీఎం గారితో మాట్లాడి చేస్తానని అంటాం. అన్న వారం రోజుల్లోనే అనౌన్స్మెంట్ రావడం కూడా జరిగింది. అది ఈ సంవత్సరం నుంచే మళ్ళీ తెలంగాణ అవార్డ్స్ ఏ పేరు పెడతారో ఇది పెట్టారు కదా మన గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. గద్దర్ గారు మహా గాయకుడు, ఆయన పేరు మీద పెట్టారు. ఆ అవార్డ్స్ ఈ సంవత్సరం అందరికీ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సినిమా పరిశ్రమ అందరి తరఫున కూడా కన్సర్న్ మినిస్టర్ గారు కోమటిరెడ్డి గారికి అలాగే మరి రేవంత్ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇండస్ట్రీ పెద్దన్నయ్య భరద్వాజ గారు, ఈనాటి ముఖ్య అతిథులు విచ్చేసినటువంటి పెద్దలు పార్సాద్ గారు, గోపినాథ్ రెడ్డి గారు, మా ఇంకొంతమంది గురించి ఒక్కొక్కళ్ళు చెప్తారు. మురళీమోహన్ గారు తెలియని విషయాలు కూడా చెప్తారు. మురళీమోహన్ గారు మీ శ్రేయోభిలాషి అనే ఒక టైటిల్ ఇండస్ట్రీలో ఎవరికైనా ఇవ్వాలంటే ఆయనకి ఇవ్వాలండి, 100%. రెండోది ఆల్రౌండర్. చాలా ఆయన ఫాలో అవుతాను, ఆయనకు తెలీదు. అంటే ఒక సినిమా యాక్టర్గా వచ్చి, ప్రొడ్యూసర్గా వచ్చి, రియల్ ఎస్టేట్లో ఒక భారతదేశంలో పేరు తెచ్చుకొని, పొలిటీషియన్గా జమ్ ఆఫ్ ఎంపీగా పేరు తెచ్చుకొని, ఇంకా ఈజ్ ఎ యంగ్ మ్యాన్. ఆయన చాలామందికి తెలీదు, సూపర్ స్టార్ కృష్ణ గారి క్లాస్మేట్ కూడా ఆయన. అంటే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవన్నీ కూడా. మా ప్రయాణంలో నాకు ఫస్ట్ అసలు మా విత్తనాన్ని నాటి నీళ్లు పోసి పెంచి మెగాస్టార్ చిరంజీవి గారు మొదటి అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి నిజంగా అది త్యాగమేనండి. ఎన్ని పనులు పెట్టుకుని కూడా ఆయన నిలబడ్డారు. ఇప్పటి వరకు కూడా ఏమన్నా ఉంటే ఆయన దగ్గరికి వెళతాం. రెండోది అన్న భరద్వాజ గారు. మద్రాసులో చాలా కథలు ఉన్నాయి మాకు. నాతో చాలా మంచి సినిమా తీశాడు. నేను యాక్ట్ చేసిన ఏకైక డ్యూయల్ రోల్ ఫిల్మ్ శివశక్తి, చాలా మంచి సినిమా. కాకుండా ఇంకో విషయం మీకు తెలియదు, నటుడుగా ఆయన పరిచయం చేసిందేనే. నేనేరా పోలీస్ అనే సినిమాలో ఒక విలను ఎలా ఉండాలంటే ఆజానుభావుడుగా ఉండాలి, అందగాడుగా ఉండాలి, సరిగ్గా చెప్పండి అని డైరెక్టర్ని అడిగా అనిల్ కుమార్ని. టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్ అన్నారు. ఒకటే వ్యక్తి కనిపించారు. మళ్ళీ ఇప్పుడు చూడండి సినిమా ఎంత అందంగా ఉంటాడు ఆయన. ఇవన్నీ కూడా చాలా ఇవాళ ఇండస్ట్రీలో ఒక గళం. ఇవాళ యూట్యూబ్లో చూసినా ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినా, ఇండస్ట్రీకి ఒకటి వచ్చినా నేనున్నానని నిలబడే వ్యక్తి అండి ఆయన. నిజంగా చాలా. రోజారమణి గారు, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతము, నా ఒడిలో నీవై నిండిపోయనే. అక్కడ బాలు గారు ఏ సినిమాది? కన్నె వయసు అండి. ఆమె హీరోయిన్గా ఫస్ట్ యాక్ట్ చేసింది. నేను 10 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. నర్సరావుపేటలో మా అమ్మోళ్ళ ఊరిలో 5 సార్లు చూసా. అక్కయ్య అని పిలవాలనిపించేది. అక్కయ్యకి ఇలా అయిపోతుంది ఆ సినిమాలో అని బాధపడేవాడిని. 5 టైమ్స్ చూశాను ఆ సినిమా. అక్కడి నుంచి ఆమె అంతే అందమైన గళం, అంతే అందమైనటువంటి ముఖం. ఇంకొక విషయం మీకు తెలియదని చెప్తా.
చిత్రం బళారే విచిత్రంలో మీరు చెప్పొద్దు, చాలా అందంగా కనిపిస్తున్నాడు నరేష్ అంటారు, కానీ ఆ అందమైన గొంతు అవుతుందంటే రోజారమణి గారు. నిజంగా ఆ క్యారెక్టర్ ప్రాణం పోస్తున్నారు. ఇవన్నీ చెప్పాలి ఒక్కొక్కరుగా. చాలామంది ఉన్నారు, స్వామీజీ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు, మేము కలిసి పనిచేసాం సెకండ్ ఇన్నింగ్స్లో. కానీ ఆయన గురించి ఒక విషయం చెప్పాలండి. ఒక 2-3 ఏళ్ల పాటు మా ఇంట్లో కృష్ణ గారు రోజు ఆయన మాట తీయకుండా ఉండలేదు. ఎప్పుడు కృష్ణ గారిని మళ్ళీ కొత్తగా పరిచయం చేసింది ఆయన అండి. ఆయన కృష్ణ గారు ఎప్పుడు చెప్తాడు నంబర్ వన్. నిజంగా 2-3 సంవత్సరాలు ఆయన మాట రోజు మా ఇంట్లో వినపడుతూనే ఉండేది. ఆయన కృష్ణ గారికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆయన చేత కొత్త డాన్సులు చేయించి, పల్టీలకు వచ్చించి, ఫైట్లు చేయించి, నిజంగా ఆయన ఆశ్చర్యపడిపోయాడు. నా చేత ఇవన్నీ చేస్తారు నేను అనుకోలేదు. అంటే అందరు పేరు పేరున రాజ్ కందుకూరి గారు ఉన్నారు, రామ్ సత్యనారాయణ గారు ఆయన రికార్డు సాధించారు, పేరు పేరున ప్రతి వాళ్ళు. ఇక చంద్రబోస్ గారి గురించి చెప్పక్కర్లేదు. భారతదేశానికి గర్వకారణం ఇవ్వాలి మనం. ఆ రోజు చప్పట్లు లేచి నుంచి టీవీ ముందు చప్పట్లు కొట్టారు. దానికి వస్తుంటే ప్రసన్న కుమార్ గారు పేరు పేరున, అందరు పేరు పేరున కూడా ఒక్కొక్కళ్ళకి. రాజ్ కందుకూరి గారు మంచి మిత్రులు. సరే, ఎందుకంటే ఇలా పరిచయం చేయాలి, తెలియని విషయాలు చాలా చెప్పాలి. ఇక్కడ ఉన్నారు మన సినిమా ఎన్సైక్లోపీడియా అచ్చిరెడ్డి గారు, వాళ్ళిద్దరు కలిస్తేనే కదా ఒకటి. అలాగా ఆ రకంగా ఇద్దరు గొప్ప జంట అండి. చాలా సంతోషం. నేను చాలా అరుదుగా బయటకు వెళ్తుంటాను. అంటే వెళ్ళకూడదని కాదు, మంచి, నేను ఎప్పుడు చెప్తానండి, మంచి సభ అంటే మందితో నిండిన సభ కాదు, 10 మంది మంచి మనుషులతో నిండిన సభ, మంచి ఉద్దేశంతో పెట్టిన సభ. అటువంటి సభ అండి ఇది. చాలా రోజుల తర్వాత ఈ అవార్డు ఇలా తీసుకుని, అంటే అవార్డు లేకపోతే మీకేంటి డబ్బులు రావా అంటే వస్తాయి. ఒక చిన్న కుక్క పిల్ల బౌ అంటే దాని తల ఇలా తాకితే ఎంత ఆనందం చూడండి కళ్ళల్లో. అలాంటిది ఒక కళాకారుడు ఏ గ్యారంటీ లేకుండా, ఒక సాంకేతిక నిపుణులు కానీ ఇన్ని సంవత్సరాలు పనిచేసి దానికి ఒక అవార్డు తీసుకున్నప్పుడు ఆనందం వేరే ఉంటుందండి. అది అంతర్జాతీయ అవార్డైనా, జాతీయ అవార్డైనా, ప్రభుత్వ అవార్డైనా, ప్రైవేట్ అవార్డైనా, అలాంటి అవార్డు ఇది. నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి. 2 నందుల లెటర్స్ నా దగ్గర ఉన్నాయి. 2 నందులు వచ్చినాయి, లెటర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నంది అందుకోబోతున్నాం చాలామంది, నాకు నమ్మకం. సరే, మురళీమోహన్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్ అండి, 50 ఏళ్ళు పూర్తి చేయడం. నా అదృష్టం ఏంటంటే బాలనటుడిగా 10వ ఏట ప్రారంభించాను, కరెక్ట్గా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాను. అంతటి మహనీయుడితో ఆ అదృష్టం నాకు, ఆయన చేత సన్మానించుకోవడం అంటే నా అదృష్టం. మీ అందరి చేత నిజంగా అండి నేను ఎక్కువ కొన్ని చెప్పాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈ 50 ఇయర్స్ నా టాలెంటు, నా గొప్పతనం, నా శ్రమ అని నేను అనుకుంటే ఇక్కడ దాకా రానండి. ఫస్ట్ థింగ్ ఇన్ సినిమా ఈజ్ టీమ్ వర్క్. సెకండ్ థింగ్ ఇస్ డైరెక్టర్స్ మీడియం అండి. డైరెక్టర్ కడుపును పుట్టాను నేను, మహిళా డైరెక్టర్ కడుపును పుట్టాను నేను. కాబట్టి ఆమె డైరెక్టర్స్ యాక్టర్ కాబట్టి ఇక్కడ ఉన్నాను 50 ఇయర్స్. ఎవరో కొన్ని లక్షల కోట్లు పెట్టి సినిమాలు తీస్తే దాన్ని సృష్టించి డైరెక్టర్స్ కానీ, రైటర్స్ కానీ, డైరెక్టర్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ కానీ దాన్ని మళ్ళీ ఎవరో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇంత పేరు వస్తుంది. వీఆర్ ద ఫేస్ ఆఫ్ సినిమా, బట్ వీఆర్ ఓన్లీ ద ఫేస్ ఆఫ్ సినిమా. దానికి ఒక బ్రెయిన్ కావాలి, దానికి ఒక బాడీ కావాలి, ఇదంతా అందరు కలిస్తేనే సినిమా అండి. కాబట్టి ఇవాళ గర్వకారణంగా ఉంది. 50 ఇయర్స్ గడిచిపోయింది. బాలనటుడిగా, హీరోగా, మళ్ళీ క్యారెక్టర్ రైటర్గా వచ్చాను. మళ్ళీ వరుసగా లాస్ట్ ఇయర్ లీడ్ రోల్స్లో కూడా మంచిగా చేశాను, నా వయసు తగ్గ లీడ్ రోల్స్. ఈ సంవత్సరం మళ్ళీ చేస్తున్నాను, మంచి పొజిషన్లో ఉన్నాను. ఇదందరికీ కూడా పేరు పేరున జంజాల గారి దగ్గర నుంచి, విజయమ్ల గారి దగ్గర నుంచి, రేలంగి నరసింహ గారు, ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ అన్న భరద్వాజ గారితో సహా, కృష్ణారెడ్డి గారితో సహా అందరికీ శిరసావహించి నమస్కారం చెప్తున్నానండి. ఈ 50th ఇయర్లో నాకు యునైటెడ్ నేషన్స్లో నైట్హుడ్ రావడం, సర్ టైటిల్ ఇవ్వడం, ఇది నేను అంటే ఇది అడిగితే వచ్చేది కాదు. ఇది ఎందుకు చెప్తున్నానని చెప్తాను. నేను ఒక 10 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరం అయిపోయాను. నాకు వస్తున్న సినిమా నచ్చలేదు. రాజకీయంలోకి వెళ్ళాను, ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళాను, పనిచేశాను. అక్కడి నుంచి సమాజ సేవకి వెళ్ళాను, నక్సలైట్ టార్గెట్లోకి వెళ్ళాను,
హిట్ లిస్ట్లోకి వెళ్ళాను. ఇవన్నీ జరిగిపోయాయి. అనంతపురంలో ఆ చెరువులు నిండాలని ప్రారంభించి ఒక్క చెరువుతో ప్రారంభిస్తే 145 చెరువులు నిండినాయి ఇవాళ. అప్పట్లో చీఫ్ సెక్రటరీ కృష్ణారావు గారు సెక్రటరీకి పిలిచి ఎలా చేశారు ఈ పని అందరికి చెప్పండి అన్నారు. నేను ఒక్కడినే కాదండి, అందరు కలిసి అయిందని చెప్పాను. ఈ పేపర్స్ నేను యునైటెడ్ నేషన్స్ సబ్మిట్ చేస్తే నాకు నేషనల్ అకాడమీ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ప్లానింగ్ దానికి లెఫ్టినెంట్ కర్నల్ ఇండియన్ కమాండర్గా ఇచ్చారు. హౌ ఐ ఫేస్ టెర్రరిజం యాజ్ ఎ సివిలియన్, హౌ ఐ ఎస్కేప్ 3 times. సరే, ఇవన్నీ ఇది ఎందుకు చెప్తానంటేనండి, చాలామంది వాళ్ళ వచ్చిన 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఖాళీ అవ్వడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడ్లోకి వెళ్ళిపోవడం చూస్తున్నాను. నేను 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను, సినిమాలు లేవు, రాలేదు, నాకు కావాలి కానీ రాలేదు. కానీ టైం వేస్ట్ చేయలేదు, నేను ఏం చేయాలో చేసుకుంటూ పోయాను. మరి వాళ్ళ బిజీగా ఉన్నాను కదా, బాగున్నాను కదా, ఇంత మహనీయుల మధ్య నేను అవార్డు అందుకుంటున్నాను కదా. లెట్ us నాట్ ఫైట్ విత్ లైఫ్, లెట్ us లవ్ లైఫ్ అండ్ గో ఫార్వర్డ్. అది నేను నేర్చుకుంది 50 yearsలో అండి. నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. ఇటువంటి ఈ సింహ అవార్డు, ఇవాళ మీరు సింహ అవార్డు అంటారు, మరి ఏంటో తెలియదు కానీ ప్రభు ఐకాన్ అవార్డు, ఇది నేను చెప్పాలనుకున్నానండి. ఇండియన్ ఐకాన్ అవార్డు అంటే ముందు నా క్వశ్చన్ మార్క్ నేనే వేసుకొని మళ్ళీ ఇది కరెక్ట్ అనుకున్నా. ఎందుకంటే ఇండియన్ ఐకాన్ అవార్డు అంటే ఇది నాకు ఇచ్చింది కాదు. టుడే తెలుగు ఇండస్ట్రీ ఇస్ అన్ ఇండియన్ ఐకాన్. గర్వకారణంగా ఉందండి ఇవాళ. బాహుబలి దగ్గర నుంచి ఇప్పుడున్న సినిమాలన్నీ కూడా. నేను ఏదో కార్యక్రమం మీద అమ్మ హస్తికలు కలపడానికి అటు వెళ్తే త్రివేణి సంగమం దగ్గర అక్కడ చాలామంది వచ్చి గుమ్ముగూడి ఫోటోలు తీసుకుంటుంటే నేను ఎవరిని మీకు తెలుసా అన్న. తెలుగు సినిమాకా పిత అన్నారు. అంటే తెలుగు సినిమాలో నువ్వు ఫాదర్ అండి. అంటే తెలుగు సినిమా అంత వెళ్ళిపోయింది జనాల్లోకి. వెరీ ప్రౌడ్ అండి. ఇది కరెక్ట్ ఆనర్ ఇది ఫర్ ఆల్ గ్రేట్ పీపుల్. ఐఎమ్ ఎ వెరీ స్మాల్ మ్యాన్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో కూడా ఈ అవార్డు ఈరోజు తీసుకోవడం అనేది నాకు చాలా ఇది ప్రభు పేరు మరొకసారి చెప్తున్నాను. నా మిత్రుడు, మేమిద్దరం చాలా యంగ్స్టర్స్. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఇక్కడే కలుసుకున్నాం. 25 ఏళ్ల క్రితం హాత్ మిలావ్ అన్నాడు, ఇప్పుడు హాత్ మిలావ్ అవుతూనే ఉంది. ప్రభు మంచి పని చేయాలి, చాలా సంతోషం. ఎప్పుడు కూడా అండి ఎనీథింగ్ ఇండస్ట్రీకి మనం ఉండాలి. ఇండస్ట్రీ మనతో ఉంటుంది ఎప్పుడు. మన ఇండస్ట్రీని మర్చిపోవద్దు. ఇటువంటి కార్యక్రమాలు ఎటువంటివి జరిగినా ఎప్పుడైనా కూడా ప్రభు మీ అందరితో ఉన్న విజయ్ గారు, మీ అందరు చెప్తున్న సురేష్ గారు, పేరునండి రామ్ సత్యనారాయణ గారు, పేరున ఒక్కొక్కళ్ళు కూడా స్వామి, ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా మాట్లాడేశాను. కొంచెం ఎక్కువ మాట్లాడానేమో కానీ మనసుతో మాట్లాడాను కాబట్టి జై హింద్ అండి. ఎవరి పేరు చెప్పినప్పటికీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే చాలా విద్వాంసులు ఎందరో ఉన్నారు ఇక్కడ వెనకాల. చాలామంది ఎవరి గురించి చెప్పినా ఇంకొకరి గురించి చెప్పడం తక్కువ అవుతుందేమో, అందుకనే చెప్పడం మానేస్తున్నా, క్షమించాలి, ఏమనుకోకండి. యాక్చువల్గా ఐకాన్ అవార్డ్స్ అని దీనికి పేరు పెట్టారు. ఇది చాలా బాగుంది. కానీ బొమ్మ చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని సింహ అవార్డ్స్ అని ఎందుకు అనకూడదు, నంది అవార్డ్స్ అన్నట్టు అని అనిపించింది చెప్తున్నానంతే. మీతో షేర్ చేసుకుంటున్నానే తప్ప అంతే తప్ప నేను ఏమీ ఎక్స్ట్రాగా మాట్లాడడం లేదు. బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఆఫ్టర్ నంది అందుకున్న తర్వాత, అంటే ఇంతకుముందు ఎన్నో 3 నందులు అందుకున్నాను నేను. ఏదో ఆహ్వానానికి కోటి, మామచిగురి కోటి, శుభలగ్నానికి కోటి అట్లా వచ్చాయి. బట్ ఇప్పుడు ఈ సింహ అవార్డు అందుకుంటూ ఉంటే ఆ ఫీల్ వచ్చిందండి. అందుకని నా వరకు అయితే మాత్రం నేను దీన్ని సింహ అవార్డు అనే పిలుస్తా. ఐకాన్ అవార్డు అనేటటువంటిది ఇక అదొక వాళ్ళ పెట్టుకున్నటువంటి పేరు. అందుకని వెల్కమ్ టు సింహ అవార్డ్ అండ్ ఇట్స్ గేవ్ టు మీ. నందుల పక్కనే ఇప్పుడు ఆ సింహ కూడా ఉంటుంది మా ఇంటి దగ్గర. సింహ అవార్డ్స్ టు ఐకాన్, సింహ అవార్డ్స్ బై ఐకాన్. ఇది బాగుందండి, ఇది బై ఐకాన్. అంటే అది అందంగా ఉంటుంది. మామూలుగా అంటే రొటీన్గా మనగా నందులు ఇవన్నీ ఇస్తామనుకోండి, అవన్నీ వేరు. అవన్నీ గవర్నమెంట్ ఇచ్చేవి గొప్ప నందులే, బయట ఇచ్చేటటువంటివి ఎన్నో ఉన్నాయి.
బట్ సింహ అవార్డ్స్ అనేటటువంటిది మాత్రం నేను ఇది ఫస్ట్ టైం చూడడం అండి. ఆల్ ద బెస్ట్ అండి. ఎంత బాగుందండి, ఎంత అందంగా ఉంది, ఎంత చక్కగా ఉంది. మంచి అందమైనటువంటి సింహాన్ని తయారు చేసి జూలు విడిపించేలాగా సిద్ధం చేసుకుని రేపటి నుంచి వీళ్ళు అవార్డ్స్ ఇస్తూ ఉంటే అది చూస్తూ ఉంటే మనం మురిసిపోతూ ఉంటే ఎంత బాగుంటుందంటారు చెప్పండి. భవిష్యత్ అంతా చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అలాంటి అందమైనటువంటి అవార్డ్స్ వాళ్ళు మనకి అందిస్తున్నారు. అలాంటి అవార్డ్స్ నేను అందుకున్నందుకు ఎంతగానో సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాట రాసే అవకాశం ఇచ్చింది రామానాయుడు గారు, ముప్పలనేని శివ గారు. తర్వాత రెండో పాట నుంచి ఇప్పటి వరకు అవకాశాలు ఇస్తూనే వస్తుంది రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు. నా మూడో సినిమా రాయించింది నాతో కూతురు భరద్వాజ్ గారు రాయించారు. తర్వాత క్రమం తప్పకుండా నన్ను ప్రోత్సహిస్తుంది కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, సుకుమార్ గారు, వైవిఎస్ చౌదరి గారు, రాజమౌళి గారు, ఇట్లా ఎంతోమంది దర్శకులు, ఎంతోమంది నిర్మాతలు, ఎంతోమంది సంగీత దర్శకుల ప్రేమ ఆదరణ వల్ల ఈ సంవత్సరం నేను గత సంవత్సరం ఫిబ్రవరి నుండి గోల్డెన్ గ్లోబు, క్రిటిక్స్ చాయిస్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు, ఆస్కార్ అవార్డు, తర్వాత బాంబే ఫేమ్ అవార్డు, తర్వాత నేషనల్ అవార్డు, ఆ తర్వాత గురజాడ విశిష్ట పురస్కారము, సైమా, గామా, సంతోషం కాకుండా నా మీద తీసిన ఒక బయోపిక్కి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఫస్ట్ వచ్చినది. దాని తర్వాత ఈరోజు ఇప్పుడు మా వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ప్రదానం చేశారు. అది అందుకొని ఇక్కడికి వస్తున్నా. ఈ పురస్కారాలన్నీ రావడానికి కేవలం నా ప్రతిభ మాత్రమే కాదు, పరిశ్రమలోని పెద్దల ప్రోత్సాహం, వాళ్ళ ఆశీర్వాదం, నా కుటుంబ సభ్యుల ఆకాంక్ష, భగవంతుడి అనుగ్రహం అన్నిటి వల్లే ఇవన్నీ సాధించే అవకాశం నాకు లభించింది. నాకంటే ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు, కానీ నన్నే వరించడానికి కారణం కేవలం అందరి ప్రేమ ఆదరణని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ప్రతి పురస్కారం ఈరోజు ఈ సింహ బై ఐకాన్ పురస్కారం కూడా నాకు తీసుకోవడం చాలా ఆనందం ఉంది. ప్రతి పురస్కారం శిరోధార్యం అంటారు, కానీ నా మట్టుకు శిరోధార్యం కాదు, అది మనోధార్యం. ఎందుకంటే శిరస్సు మీద ధరిస్తే బరువు పెరిగి కొంచెం వేరేలాగా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ పురస్కారాలని మనసులో ధరిస్తాను. శిరస్సు కంటే మనసు చాలా విశాలం, ఇంకెన్నొచ్చినా దాచుకోగలను. మనస్ఫూర్తిగా ఈ పురస్కారాన్ని అందిస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాతో పాటు పురస్కార గ్రహీతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు అందరికీ. సంతోషం. గిత్త తూకినట్టు పోలే రమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు గలిపినట్టు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు. ఇంకొక అరుదైన ఒక అపూర్వమైన సంఘటన చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఈ పాటకు సంబంధించి పురస్కారాలన్నిటికంటే మించిన ఒక ఆనందాన్ని కలిగించిన సంఘటన ఏంటంటే, యుఎస్లో మా ఫ్రెండ్ ఉంటాడు వెంకట్ అని చెప్పి, తను సంకల్పం అని ఒక బుక్ రాశాడు. బుక్ రాయడానికి లీవ్ పెట్టాడు ఆఫీస్లో. లీవ్ పెట్టిన తర్వాత వారం తర్వాత మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఏంటి ఎందుకు రాలేదని ఒక తెల్లావిడ అడిగింది. ఎందుకు రాలేదంటే నేను పుస్తకం రాశానంటే, మరి మాకు ఆ పుస్తకం ఇవ్వచ్చు కదా అంటే, మీకు అర్థం కాదు, మీ భాషలో రాయలేదు, నేను ఇండియన్ లాంగ్వేజ్ ఒక తెలుగు అనే లాంగ్వేజ్లో రాశానంటే ఆ తెల్లావిడ అందంట, తెలుగు మీన్స్ దట్ నాటు లాంగ్వేజ్ అందంట. అంటే భాషకే గుర్తింపు తెచ్చే పాటలో భాగమైనందుకు నా జన్మ ఇంతకంటే నేను ఏం సాధించగలను. నా నమస్సుమాంజలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఆహుతుల ఇంటి మీ అందరికీ మరోసారి నా శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇతర కార్యక్రమాలు ఉన్నందువలన నేను నిష్క్రమించడానికి మీరందరూ అనుమతిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే పెద్దలంతా మాట్లాడారు. అంటే ఈ చలనచిత్ర రంగానికి, అదేవిధంగా బుల్లితెర రంగానికి సంబంధించినటువంటి ఎందరినో గుర్తించి వారిని మనతో పాటు తీసుకుని వెళ్ళాలి అని ఆలోచించి, వారికి వలసినటువంటి అనేక సౌకర్యాల గురించి, ఇతరత్ర విషయాల గురించి మనవంతుగా వారికి సహాయ సహకారాలను అందించాలని ఈ సంస్థను ఏర్పాటు చేశారు మన సురేష్ గారు, విజయ్ కుమార్ గారు. మరి ఈ సంస్థ ద్వారా చాలా సేవలు అందించిన వారిని గుర్తించాలి అని భావించారు. ఆ భావనకు రూపమే ఈ కార్యక్రమం.
ఈనాడు ఈ కార్యక్రమంలో ప్రతీకలు మాత్రమే, అంటే అందరినీ మనం సన్మానించుకుంటామంటే అది అబద్ధం. మరి మురళీమోహన్ గారు అంటే వారు ఎప్పుడు వచ్చారు? 50 సంవత్సరాలంటే ఒక జీవిత కాలంలో ఎంతో పెద్ద, అది ఎవరు ఊహించలేనటువంటి కాలం. అంత కాలంలో వారు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఈ రంగానికి సేవలు అందించడమే కాకుండా ఇతరత్రా రంగాల్లో కూడా సేవలు అందించారు. అలానే మనం ఇప్పుడే సన్మానించుకున్న ఇతరులు కూడా, మరి అటు నరేష్ కానీ, మా కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గారిని కానీ, అంటే వారి ద్వయం వారు ఇన్సెపరబుల్ ట్విన్స్. అట్లా వారిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు, కలిసే కార్యక్రమాలు చేపడుతుంటారు. అంటే కృష్ణారెడ్డి గారికి చేసిన అది అచ్చిరెడ్డి గారు చెందుతుంది, అచ్చిరెడ్డి గారు చేసిన కృష్ణారెడ్డి గారికి చెందుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడే చంద్రబోస్ గారికి చేసుకున్నాం. మరి ప్రసన్న గురించి చెప్పాలని చాలా విషయాలు నాకు తెలుసు, కానీ ఇప్పుడు సమయం కాదు కాబట్టి, అంటే వారందరినీ ప్రతీకలుగా మాత్రమే గుర్తించి ఇక్కడ తీసుకుని వచ్చి వారిని మనందరం కలిసి సన్మానించుకున్నాం. మరి సురేష్, విజయ్ వీళ్ళిద్దరూ ముందున్న వెనక అందరూ కలిసి చాలామంది పనిచేశారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి. వారిని కూడా సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. ఇక ఎందరో ఈ రంగంలో తాము కాలు ఉంచాలి అని వస్తూ ఉంటారు హైదరాబాద్కి. అంటే హైదరాబాద్ ఇప్పుడు మన భరద్వాజ్ గారు చెప్పారు, అయ్యా మేము అక్కడ చెన్నైలో అందరం కలుసుకునే వాళ్ళని. అది పరాయి రాష్ట్రం కాబట్టి తెలుగు వాళ్ళంతా కలుసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం అమెరికాకు వెళితే తెలుగు వింటే ఎవరండి మీరు అని అడుగుతాం. అంటే ఎందుకు అంటే తెలుగు వాడేటప్పుడు ఆత్మీయత వచ్చేస్తుంది. ఇది అంతే, మనం పరాయి రాష్ట్రంలో ఉన్నప్పుడు అందరం కలుసుకుంటుంటాం, కానీ ఇక్కడ ఎప్పుడో ఒక రోజు కలుస్తాంలే అనే భావనతో మాత్రం అందరం దూరం అవుతుంటాం. అది ఇంకొకటి అనుకోండి, ఇంకొకటి అంశము, దానిపైన ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఏది ఎలా ఉన్నా హైదరాబాదులో చలనచిత్ర రంగం ఈనాడు ఎంతగా అభివృద్ధి చెందింది అంటే అది మొత్తం దేశానికి గర్వకారణం కాదు, ప్రపంచానికే గర్వకారణమైనటువంటి ఈ హైదరాబాదు గుర్తింపు వచ్చింది. అంటే ఇది ఒకరి కృషి కాదు, ఎందరో తెలిసిన వారు తెలియని వారు ఎందరో తమ వంతుగా కృషి చేసి ఈ స్థితికి తీసుకుని వచ్చారు. కాబట్టి వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరున. అంటే ఈరోజు ప్రతీకులను మనం సన్మానించుకున్నాం. మరి ఎందరో ప్రతీకులు ఉన్నారు, వారందరికీ తొందరలో చేయాలని సురేష్, విజయ్ ఇద్దరు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడే పెద్దలు మురళీమోహన్ గారు చెప్పారు, మనం ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వారిని కూడా గుర్తించి వారికి ఇక్కడ చేస్తే బాగుంటుంది. అద్భుతమైన ఆలోచన. ఈ ఆలోచన తొందరలో అమలు చేస్తారని నేను అనుకుంటున్నాను. సురేష్, ఇది ఆలోచించండి మరొక మారు. ఇక ఎందరో వస్తున్నారు, ఈ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారు, వారు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ శిక్షణ తరగతులు వాటికి గుర్తింపు లేదు. క్షమించండి, ఇది వాస్తవం. అంటే వారికి ఏదో ఇప్పుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ సర్టిఫికేట్ ఎవరు గుర్తిస్తారండి? అంటే వారికి వారు చెప్పుకోవాల్సిందే, కానీ నేను ఈ సంస్థలో నేను శిక్షణ పొందాను అని చెప్పుకోవాల్సిందే, కానీ దానికి గుర్తింపు రాదు. అందుకే నేను ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను, ఇది సలహా కాదు, ఇది మనవి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నేను వారికి విన్నపం చేస్తున్నాను. అంటే ఎంతోమంది తెలుగు వారు వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచో ఇక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మరి వారందరికీ శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి సంస్థ ఏర్పాటు చేస్తే అది వారు ఎక్కడికి వెళ్ళినా కూడా అది తీసుకుని వెళ్తే, అయ్యా ఈయన ఒక గొప్ప సంస్థలో ఈయనకు శిక్షణ పొందాడు అని మాత్రం గుర్తింపు వస్తుంది అని మనవి చేస్తున్నాను. కాబట్టి వారందరినీ యువకులు చాలామంది ఉత్సాహంగా వస్తున్నారు. మరి వారందరికీ మనం చేయగలిగిన సహాయం ఇది ఒక్కటే. వారు ఏదైతే ఏమిటి బుల్లితెరలోనో లేకపోతే బుల్లితెర రంగంలోనో లేకపోతే చలనచిత్ర రంగంలోనో అడుగు పెట్టేస్తారు, పెట్టకుండా మాత్రం ఉండరు. సరే, వారి యొక్క
పురోభివృద్ధికి మన వంతుగా సహాయశాఖలు అందించాలని నేను మనవి చేస్తున్నాను. సురేష్, మీరు ఒక ఉత్తరం రాయండి ప్రభుత్వానికి, ఉత్తరం రాయండి. నా వంతుగా నేను చేయగలిగిన సహకారం ఏదైనా ఉంటే తప్పకుండా మీకు అందిస్తానని మనవి చేస్తున్నాను. సో ఇంత చక్కటి కార్యక్రమం రప్పించి మరి ఎందరో పెద్దల మధ్య నన్ను కూర్చుని పెట్టి నాకు కూడా సన్మానం చేసినందుకు సురేష్కు, విజయ్ కుమార్కు ప్రత్యక్షంగా ఎందరో కారకులు, వారందరికీ నా కృతజ్ఞత అభివందనలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, విచ్చేసిన ఆహుతులందరికీ, అలాగే ముఖ్యంగా ఈ ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ సభ్యులకి, జ్యూరీ మెంబర్స్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఒక అవార్డు ఎప్పుడైతే ఒక నిర్మాతకో, యాక్టర్కో, లేకపోతే ఒక టెక్నీషియన్కో ఇచ్చారో అది బాధ్యత మరింత పెంచుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ అవార్డు ఫంక్షన్ జరుగుతున్నది తీరు అది కనుక చూస్తూ ఉంటే దీనికి ఇద్దరు మూల స్తంభాలు. ఒకళ్ళు సురేష్ నాగబాల్ గారు అయితే దాన్ని ఇంత బాగా సపోర్ట్ చేసి ఖర్చుకు వెనకాడకుండా ఒక మంచి కాజ్ కోసం ఖర్చు పెట్టి చేసినటువంటి విజయ్ కుమార్ గారు. గ్రేట్లీ అప్రిషియేట్ హిమ్ సార్, వాళ్ళు మిమ్మల్ని, అలాగే సురేష్ నాగబాల్ గారిని, అలాగే ఈ జ్యూరీ మెంబర్స్, ముఖ్యంగా చైర్మన్ తమ్మారెడ్డి అన్నయ్య గారికి, అలాగే మిగతా జ్యూరీ సభ్యులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నాకు 2017లో నంది అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది పెళ్లి చూపుల సినిమాకి. అది రాలేదు, అది అందరితో పాటు నాది పెండింగ్ ఉంది. కానీ ఇవాళ ఆ లోటు తీరిపోయినట్టు అనిపించింది. అది చూస్తే చక్కగా అదే స్టైల్లో ఉంది, అంత గ్రాండ్గా ఉంది. ఇప్పుడు కూడా నాకు నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు ఎటువంటి ఆనందం కలిగిందో ఇవాళ అదే ఆనందం మళ్ళీ కలిగింది. ఎందుకంటే సభకి ఎప్పుడు కూడా అలంకారం ఏ వ్యక్తులు చుట్టూ మన దగ్గరుండి మనకి ఇచ్చారన్నది ఇంపార్టెంట్. నాకు ఇంత మహామహులు వీళ్ళందరి సమక్షంలో ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ అవార్డుకి నన్ను ఎంపిక చేసినందుకు జ్యూరీ సభ్యులకి, ఇందులో ఉన్న మెంబర్స్ అందరికీ, చైర్మన్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా బాగుంది. మురళీమోహన్ గారిని ఎప్పుడు నేను ఇన్స్పైర్ అవుతుంటాను వారిని చూస్తుంటే. నాకు అశోక్ కుమార్ ఎవరో మీది క్లిప్ ఒకటి పంపించారు సార్, ఎంత బాగుందంటే లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఏమిటి అని అంటే, మీకు నష్టాలు కూడా లైఫ్లో జరిగాయా అని అడిగితే అవునండి పోయాయి అంటే, మీకేం బాధ అనిపించలేదా అని అడిగారు ఆయన క్వశ్చన్ ఇంటర్వ్యూలో. అడిగితే నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదండి, కానీ ఎప్పుడైతే తీసుకొచ్చానో దానికి చాలా ఎక్కువే భగవంతుడు ఇచ్చాడు, కొద్దిగా పోయినా పర్వాలేదు, సమాజానికి నేను వెనక్కి ఏం చేయాలని చూస్తున్నాను అన్నారు. ఆయన ఇండస్ట్రీకి ఏదో 20 ఏళ్ళ కుర్రాడుగా రాలేదు, మధ్యలో వచ్చారు, పెళ్ళైన తర్వాత వచ్చారు, వచ్చి అన్ని రంగాలు చూశారు. ఇవాళ ఆయన చూస్తే ఎంత ప్రశాంతత, ఎంత బాగుంటుందో మిమ్మల్ని చూస్తే సార్. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇక్కడ చంద్రబోస్ గారిని చూస్తే ఇప్పుడు ఆయనకి ఏవైతే అవార్డ్స్ వచ్చాయో ఇంటర్నేషనల్ లెవెల్లో, ఆయనకు ఆస్కార్ కానీ ఇవన్నీ గోల్డెన్ గ్లోబ్ ఏవైతే వచ్చాయో అవన్నీ ఆయనకి చెందడంతో పాటు ప్రతి తెలుగువాడికి, ప్రతి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందుతుంది. అటువంటి వ్యక్తి మన సమక్షంలో కూర్చోవడం చాలా గర్వకారణం. చాలా బాగుంది, ఎంతో ముచ్చటగా ఉంది సార్. వన్స్ అగైన్ సభ్యులందరికీ, ఇక్కడున్న విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నమస్కారం సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను పేరు పేరున. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నానా అంటే ప్రత్యక్షంగా లేను, కానీ మీకు ఇండస్ట్రీ గురించి తెలుసా అంటే చాలా తెలుసు. ఎప్పటి నుంచి అంటే 100 సంవత్సరాలుగా. నేను హాబీగా నేను అమెరికాలో ఉంటానండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మేనేజర్గా పనిచేస్తున్నాను 30 సంవత్సరాలుగా. హాబీగా సినిమా పరిశ్రమ గురించి టాక్ షోస్ చేయడం ప్రారంభించా 15 సంవత్సరాల క్రిందట. 1200, 1300 వరకు యూట్యూబ్లో ఉన్నాయి. వాటిల్లో 5 నుంచి 600 తెలుగు సినిమా పరిశ్రమ గురించి సవివరంగా చెప్పాను. చెప్పడం అంటే కేవలం ఏదో అక్కడ ఇక్కడ సేకరించినటువంటి సమాచారం కాకుండా సాధికారికంగా ఉండేలాగా, రూమర్స్కి నెగిటివ్స్ లేకుండా, అందులో 98% ఖచ్చితత్వం ఉండేలాగా వెరిఫై చేసుకుని ఇదంతా నేను హాబీగా చేశానండి. నా ఉద్యోగం వేరే ఉంది, దాన్ని నిక్షిప్తపరిచాను. 1932 నుంచి 1950 వరకు ఉన్న చాలామంది సినిమా వ్యక్తుల గురించి తెలియదండి. 1950 తర్వాత ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత వారి గురించి చాలామందికి తెలుసు. ఆ 1932 నుంచి 50 వరకు 18 సంవత్సరాల్లో తెలుగు సినిమా పరిశ్రమ గట్టి పునాదులు ఏర్పడినాయి. అప్పట్లో అసలు డైరెక్షన్ అంటే ఏంటి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి, కళాదర్శకత్వం అంటే ఏంటి ఎవరికి తెలీదు ఎలా ఉంటుందో. వాటిని ఆవిష్కరించినటువంటి వ్యక్తుల గురించి వాళ్ళ బంధువులతో మాట్లాడి, వాళ్ళ మనవళ్లతో మాట్లాడి, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ పీపుల్ని నేను టాక్ షోస్ చేయడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. నేనేదో చెప్పాను అనుకోండి, ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్నటువంటి రోజారమణి గారు, భరద్వాజ్ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, రాజ్ కందుకూరి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల నాణ్యతని అభినందించడం నాకు చాలా విచిత్రమైనటువంటి అనుభూతి. ప్రభు గారు 40 సంవత్సరాలుగా ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశారు. నేను ఇంటర్వ్యూ చేశాను ఇండస్ట్రీలో ఉండి, ఈయనెవరు అమెరికాలో ఎక్కడో కూర్చుని మా గురించి చెప్తున్నాడు అనుకోకుండా
ఆయన కూడా ఈ కార్యక్రమాల్లో ఉన్నటువంటి ప్రామాణికతని అభినందిస్తూ ఇలా పరిశ్రమకి నన్ను పరిచయం చేయకపోవడం అనేది చాలా ఆనందంగా ఉందండి. ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. మీరందరూ సినిమాల్లోకి వెళ్ళారు, చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, కానీ నేను చూసే కోణం ఏంటంటే మీ ప్రయాణంలో ఉన్నటువంటి స్ఫూర్తి, వ్యక్తిత్వ వికాస పాఠాలు. వీళ్ళందరూ నండి సినిమాల్లో ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు కూడా అలా వెళ్ళిపోయి గభాలను పేరు తెచ్చేసుకుని హీరోలు అయిపోవడం, అలాగే సినిమాల ఇండస్ట్రీకి వచ్చిన మర్నాడే ఆస్కార్ అవార్డు రావడం జరగలేదు. వాళ్ళందరి జర్నీ వెనకాల ఎంతో కష్టం ఉంది, ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. వాటిని చూపించి తర్వాతి తరాల వారికి స్ఫూర్తిని అందించడం అనేది నా కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అంశంగా ఎంచుకున్నాను. ఒక్క ఉదాహరణ మీకు అందులోంచి 4వ వ్యక్తి ఉన్నారు చూడండి, విజయ నాగిరెడ్డి గారు. ఎవరికి ఎలాంటి స్ఫూర్తినిస్తుందో తెలియదండి. మీరు మామూలుగా సినిమాల్లో యాక్షన్ చేస్తారు, పాటలు రాస్తారు, సంగీత దర్శకత్వం చేస్తారు, కానీ మీ జీవితాల్లోని కోణాలను చూస్తే కనుక విభిన్నమైనటువంటి స్ఫూర్తి వస్తూ ఉంటుంది. బి నాగిరెడ్డి గారి గురించి నేను 9 భాగాలు చేశాను. భాగం అంటే 45 నిమిషాలండి. ఆయన యొక్క జీవిత చరిత్ర విని, ఆయన కష్టాలు వాటిల్లో నుంచి బయటపడిన విధానం విని ఒక ఆవిడ నాకు మెయిల్ ఇచ్చారు. నేను ఫ్లోరిడాలో ఉంటాను, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, చాలా కష్టాల్లో చాలా నష్టాల్లో ఉంది, మూసేసి ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, కానీ మీరు నాగిరెడ్డి గారి గురించి చేసిన కార్యక్రమం విన్నాక అంటే జీవితంలో ఏదో కష్టాలు వస్తాయి, వ్యాపారం చేయడంలో ఎత్తుపల్లాలు ఉంటాయి, దాన్ని వదిలిపెట్టకూడదు అన్న స్ఫూర్తి వచ్చిందండి. నేను ఇప్పుడు ఇండియా వెళ్ళడం లేదు, ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మళ్ళీ మొదలు పెడుతున్నాను అన్నారు. ఇలాంటి స్ఫూర్తి ఎంతో అందిస్తున్నారండి మీరు. మీకు తెలియదు, మామూలుగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఆ కోణాన్ని నేను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని గుర్తించి అభినందించి నన్ను ఈ వేదిక మీద భాగస్వామిని చేసినందుకు నిర్వాహకులకు, ముఖ్యంగా ప్రభు గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. ఇంత గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక అవార్డ్స్ కార్యక్రమాన్ని, ఐకాన్ అవార్డ్స్, ఇది చాలా 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 సంతోషం కలిగించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. విజయ్ కుమార్ గారు, అలాగే సురేష్ గారు, వాళ్ళని ప్రోత్సహించిన మా ప్రభు భరద్వాజ్ గారు, సో వీళ్ళందరూ వెనకాల నుండి ఇంత మంచి అవార్డ్స్ కార్యక్రమాన్ని ఎంత మంచి సంకల్పంతో తీర్చిదిద్దారు అనేది చాలా బాగుంది. డెఫినెట్గా ఇది ఇండస్ట్రీకి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మరో గొప్ప అవార్డ్స్ సంప్రదాయంగా భావిస్తున్నాను నేను. ఇవాళ ఈ ఐకాన్ అవార్డ్స్కి నిండుతనాన్ని తీసుకొచ్చింది ఈ స్టేజ్లో మా మురళీమోహన్ గారు, రోజారమణ గారు, నరేష్ గారు. నిజంగా 50 సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమలో భాగం అయ్యి ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అయ్యి ఇవాళ ఇండస్ట్రీ ప్రతినిధులుగా సగర్వంగా తెలుగు సినిమాకి ప్రతినిధులుగా ఈ కార్యక్రమానికి హాజరవడం అనేది ఎందరో రాలేదు అనే అసంతృప్తి లేకుండా ఒక నిండుతనాన్ని చేకూర్చారు వాళ్ళు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇవాళ నిజమైన ఐకాన్ ఎవరంటే మా చంద్రబోస్ గారు. ఇవాళ ప్రపంచ స్థాయిలో గర్వంగా తెలుగు వాళ్ళంతా కూడా తెలుగు సినిమా గురించి గర్వంగా చెప్పుకోగలుగుతున్నారంటే ఇవాళ వాళ్ళు చేసినటువంటి కృషి. రాజమౌళి గారు అలాగే ఆ యూనిట్ అందరూ కూడా ఎంత కష్టపడ్డారు, ఎంత కృషి చేశారు, ఎంత గుర్తింపు పొందారు. ఆ గుర్తింపు ఇన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ చెందేటట్టు చేశారు, మనం అంతా గర్వపడేటట్టు చేశారు. ఇంతమంది గొప్ప వాళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళు మనం ప్రోత్సహించాలి, మనం ఆ ప్రోత్సాహంలో భాగం అవ్వాలని ఒక సంకల్పంతో, మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించిన విజయ్ కుమార్ గారికి, సురేష్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అవార్డ్స్ ఫంక్షన్ చేయడం ఎంత కష్టమో ప్రాక్టికల్గా నాకు తెలుసు. మా నాగబాల సురేష్ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వారందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే మేము కూడా ప్రతి సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోటరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ చేస్తున్నాం. దానికి కూడా మా తమ్మరెడ్డి భరద్వాజ్ గారు, నరేష్ గారు వీళ్ళందరూ కూడా దీంట్లో మెయిన్ కార్యకర్తలు. అలాగే మా ప్రభు గారు కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా భోజనిస్తుంది, మంచి మనిషి. ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు సురేష్ గారికి అండ్ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అయితే ఇదేం దీంట్లో చెప్పాల్సింది పెద్దగా ఏం లేదు, కానీ మన సీతయ్య గారు, ఈ సీతయ్యకి నేను చెప్పాను,
ఈ సింహం కానీ నంది కానీ కనపడకూడదు అని చెప్పాను. లేదన్నా మార్చేస్తున్నాను నీకెందుకన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి సింహం నంది ఇచ్చాడు. ఎందుకు వద్దన్నానంటే 2 స్టేట్లు అవార్డులు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో సింహం అవార్డు అనౌన్స్ చేసింది, నంది అవార్డు ఆంధ్ర ఇచ్చేది. ఈ 2 మానేసి ఉన్నప్పుడు కాంట్రవర్సీలోకి మనం వెళ్ళటం వద్దు అనేది నా పాయింట్. సో ఇప్పుడు యాక్చువల్గా కాంట్రవర్సీ ఏమీ లేదు, కానీ ఎప్పుడో ఎవరో ఒకళ్ళు నాలాంటి కోతులు చాలామంది ఉంటారు కదా, ఇందాక మా ప్రసన్న అంటున్నట్టు ఏదో ఒకటి కెలుగుతూ ఉంటారు. ఆ కెలగకుండా ఉండటానికి సో ఇది కెలకటానికి కాదు, మనకి ఏం ఉద్దేశం కాదు. డెఫినెట్గా ఇందాక అందరు పెద్దలు చెప్పినట్టు ఇది అందరికీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఒక గౌరవం కలిగించాలని, అందరినీ కలపాలి, ఒక వేదిక మీదకి తీసుకురావాలని సదుద్దేశంతో చేసింది. సో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం అలాంటి అవార్డులు బాగుంటే బొమ్మలు నచ్చినాయని చేసిన తప్ప వేరే ఉద్దేశం లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మురళీమోహన్ గారు 50 సంవత్సరాలు, నరేష్ గారు కూడా ఈ సంవత్సరం 50 సంవత్సరాలు, నా భక్త ప్రహ్లాద్ రిలీజ్ అయ్యి ఈ సంవత్సరంతో 55 సంవత్సరాలు అయింది. సో చాలా చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ప్రముఖుల మధ్యలో ఈ అవార్డు తీసుకోవడం. నంది ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, ఇప్పుడు సింహ కూడా వచ్చేసింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇందాక ప్రసన్న కుమార్ గారు లేరు, నేను మాట్లాడినప్పుడు ఆయనకి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఒక్కొక్కసారి మా జ్యూరీ మెంబర్ ప్రభు గారు నిజంగా చాలా, మా భరద్వాజాలతో పాటు ఆయన కూడా చాలా శ్రమ తీసుకున్నారు ఈ అవార్డ్స్కి. నేను ఆయన ఒక్కొక్కసారి పలకరించను, ఎందుకంటే ఎవరో చిన్న కుర్రోడు కాలేజ్ అబ్బాయి ఎవరో ప్రభులాగా ఉన్నాడు అనుకుంటుంటారు. చూస్తే ఆయన చాలా కిరణ్ ప్రభు గారు లాగా ఆయన కూడా ఇక్కడ అందరినీ ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళ గురించి చెప్పడం, ఎప్పటి నుంచో గురువు గారి ఇంట్లో మాకు పరిచయం. సో ప్రభు గారికి, భరద్వాజన్నకి, సురేష్ గారికి, మన విజయ్ కుమార్ గారికి మరొక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరు వచ్చారు కాబట్టి ఉంచాలనుకున్నాను. ఒకటేమో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వారు చెప్పేశారు, గోపినాథ్ రెడ్డి గారు. రెండవది, గ్రామాల్లో చాలామంది యువకులు స్మాల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్గా, రైటర్స్గా చాలామంది ముందుకు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి శిక్షణ లేదు. కొందరు షార్ట్ ఫిల్మ్ తయారు చేస్తున్నారు, 10 minutes 15 minutes యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఏం ఐడియా లేదు. దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని వాటిలో అసలు ఉంది, కొంత మెచ్యూరిటీ లేదు, క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ప్రభుత్వము, ఇండస్ట్రీ కలిపి, సరే ఒకటేమో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పరంగా మనం ప్రొఫెషనలిజం డెవలప్ చేయడము, అదర్వైజ్ అనే లార్జ్ స్కేల్ జిల్లా వారీగా వాళ్ళకి వర్క్షాప్స్ కనుక కండక్ట్ చేస్తే కొంత బేసిక్ నాలెడ్జ్, ఈ 24 క్రాఫ్ట్స్ కానీ, సినిమా ఎలా తీయాలి, ఎలా రాయాలి, యాక్చువల్గా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ నేను చూశాను. కానీ ఆ నాలెడ్జ్ కనీసం మనం ఇవ్వగలిగితే మనకు క్వాలిటీ ప్రొడక్ట్స్ యూట్యూబ్లోకి వస్తాయని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.